చామంతిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఇక ప్రేమ్ చామంతి కోసం స్టేషన్కి వెళ్తాడు. ఏంటి బాబో ఇది, నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే ఎలాగా, నేను బయటికి రాలేను కదా అని బాధపడిపోతూ ఉంటుంది. మరోపక్క రోజా రమాదేవి ఇద్దరు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. రమాదేవి ఇలా అంటూ ఉంటుంది, ఇక ఆ చామంతి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది, దానికి చుట్టూ కూడా అష్ట దిగ్బంధనం, ఇక అది తిరిగి ఈ ఇంట్లోకి అడుగు పెట్టనో లేదు, అలానే కాలేజ్లో నుంచి కూడా ఎగ్జిట్ అయిపోతుంది, ఇక ఆ చామంతికి తగిన శిక్ష పడింది అని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటే రోజా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంతలో నిషా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి చామంతి జైల్లో ఉంది అని చెప్పేసరికి ప్రిన్సిపల్ గారు షాక్ అవుతూ, అవునా, ఆ అమ్మాయి అలాంటిదా అని అంటూ ఉంటాడు. వెంటనే తనని కాలేజ్లో నుంచి డిబార్ చేయండి అని నిషా ప్రిన్సిపల్కి చెప్తూ ఉంటుంది. ఇక ప్రేమ్ చామంతిని ఓదారుస్తూ ఉంటాడు. ఇంతలో ఇక రమాదేవికి కొరియర్ రావడంతో అరుణ్, మామ్ నీకు కొరియర్ అని చెప్పి ఇస్తూ ఉంటాడు. ఆ కొరియర్ ఓపెన్ చేసి రమాదేవి చూస్తూ ఉంటుంది. అందులో ఉన్న లెటర్ చూసేసరికి రమాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోతూ కంగారు పడిపోతూ ఉంటే, మరోపక్క రోజా ఆ చామంతి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అత్తయ్య అని చెప్తూ ఉంటే రమాదేవి గదిలోకి వెళ్ళి ఫైల్ చేయడం కుదరదు అని చెప్తూ ఉంటుంది. మరి అది చిత్రావతి పంపిన లెటర్ని చూసి రమాదేవి నిర్ణయం మార్చుకుందా, ఏం జరుగుతుందో చూద్దాం.